మంద అంటే 10 మంది సంఘానికో 10 మంది సభ్యులకు సంబంధించిన మాట కాదు. झुंड का मतलब ये नहीं होता कि 10 लोग मिले हैं. సంఘము అనే మాటకు అర్థము గ్రీక్ పదములో ఎక్లేషియా అని. कलीसिया का अर्थ है ग्रीक शब्द है एक्लेशिया. ఎక్లేషియా అంటే బయటికి పిలవబడిన అని అర్థం. एक्लेशिया का अर्थ है बाहर बुलाए गए हुए. అంటే పూర్వం మనందరం చీకట్లో ఉన్నాము, చీకట్లో ఉన్న పాపములో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన ఒక వ్యక్తి పేరే సంఘము. पहले हम अंधकार में थे, आश्चर्य तरीके से प्रभु यीशु मसीह जैसे हमको उजाले में लेकर आया है, उसी को कहते हैं कलीसिया. 10 మంది కలిసి ఒక చోట కూర్చుంటే అది సంఘం కాదు. 10 लोग मिलके इकट्ठा हुए वो कलीसिया कहलाता नहीं. ఒక చర్చిలో కూర్చున్న ఒక 4 గోడల మధ్య ఉన్న సమూహం సంఘం కాదు. ओ चर्च के 4 दीवार के बीच में बैठे प्रभु की आराधना को कलीसिया नहीं कहलाता. యేసుక్రీస్తు నమ్ముకున్న నువ్వు ఒక్క వ్యక్తివే సంఘమై ఉన్నావు. यीशु मसीह को विश्वास करने वाले आप अकेला ही कलीसिया है. సంఘమై ఉన్న నీవు कलीसिया कहलाने वाले आप సౌందర్యంగా ఉండాలి, सुंदर रहना है.